హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఈరోజు ఇంటి వద్దనే మనం ఈజీగా సమ్మర్‌లో గార్డెన్ పనులు ఎలా చేసుకోవాలి, కంపోస్టింగ్‌ని వాసన రాకుండా చిన్న చిన్న బాటిల్స్‌ని యూజ్ చేసుకొని రీయూసేజ్ ఆఫ్ వేస్ట్ అంటే మన దగ్గర ఖాళీగా పడి ఉన్న బాటిల్స్‌తోనే మొక్కలకి కావాల్సిన న్యూట్రియంట్స్‌ని ఇంటి వద్దన ఉన్న వస్తువులతోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సమ్మర్ సీజన్ ఎండింగ్‌కొచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చేటప్పుడు మనం మొక్కల్ని ముందుగానే సమ్మర్‌లో ఎలా అరేంజ్ చేసుకుంటే అవి బాగా ఉంటాయో, అలా కూడా మా మిద్దె తోటలో నేను మొక్కల్ని ఎలా అరేంజ్ చేసుకున్నానో కూడా చూపిస్తాను. నేనైతే లేయర్డ్ మెథడ్‌లో మొక్కలు నాటుకుంటాను ఫ్రెండ్స్. సీడ్స్‌ని తెచ్చి చిన్న జర్మినేషన్ కప్‌లో పాట్ మిక్సింగ్ వేసుకొని అందులో నారుని తయారు చేసుకుంటాను. అదే టైంలో ఒక బిగ్ సైజ్ కుండీని తీసుకొని, లేదంటే పెద్ద సైజు టబ్స్, గ్రో బ్యాగ్స్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. వాటిని తీసుకొని వాటికి డ్రైన్ హోల్స్ పెట్టుకొని దానిపైన ఈ ఎండిపోయిన కొమ్మలు, ఆకులు, పువ్వులు ఇవన్నీ వేసేసి దానిపైన కొంచెం నీమ్ పౌడర్ గానీ లేదా వేపాకును కూడా వేసేసి కొంచెం ఎర్రమట్టిని వేసి దానిపైన మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసి దానిపైన మట్టిని వేసి ఒక 1 వీక్ పాటు అలాగే ఉంచేస్తూ ఉంటే పాట్ మిక్సింగ్ తయారవుతుంది. నేనైతే వంకాయ విత్తనాలు నాటుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం టమాటోస్‌ను గూడా నాటుకున్నాను. ఈ రెండిటి నారుని ఈ పెద్ద కుండీల్లో ఇలా నాటుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, సర్ప్రైజింగ్‌లీ మొన్న వర్షం పడినప్పుడు ఈ తోటకూర, పాలకూర విత్తనాలు ఈ కుండీల నుంచి ఈ విత్తనాలు గాలి వీచినప్పుడు ఎగిరిపోయి, పడిపోయి మట్టిలో కలిసిపోయాయి. మొన్న వర్షం పడినప్పుడు నేను నాటకుండానే ఇవన్నీ జెర్మినేషన్ అయ్యాయి. బాగా వచ్చాయి కదండీ ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేనైతే పెద్ద కుండీలో ఒక చిన్న కుండీని అరేంజ్ చేసుకొని రెండిట్లోని మొక్కలు నాటుకుంటాను ఫ్రెండ్స్. వీటిని పార్ట్ ఇన్ పార్ట్ అంటారు. ఒకే పెద్ద కుండీలో ఒక చిన్న కుండీని అరేంజ్ చేసుకొని అందులో కొన్ని మొక్కల్ని అరేంజ్ చేసుకోవటం వల్ల వాటికి వేసిన వాటర్ నుండి వచ్చిన న్యూట్రియంట్స్ కూడా పెద్ద కుండీకి అంది. నీళ్లు ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా, టెర్రస్ పాడవకుండా కూడా ఉంటుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలను కూడా మనం గ్రో చేసుకోవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉండే ప్లాస్టిక్ బాటిల్స్‌ని తీసుకొని వాటి మూతను తీసేసి దాన్ని రివర్స్‌లో పెట్టి కట్ చేసి పైన కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా ఉంచి అందులోంచి కిచెన్ వేస్ట్‌ని గానీ, వాడిపోయిన పువ్వులను గానీ, ఆకులను గానీ వేసి దానిపైన పాట్ మిక్స్ వేసి ఉంచాలి. ఇలా ఉంచటం వల్ల మొక్క పక్కన ఈ బాటిల్‌ని మొక్క మొదలు పక్కనే దీన్ని అరేంజ్ చేసుకోవటం వల్ల ఇందులో వచ్చిన న్యూట్రియంట్స్ డైలీ కంపోస్టింగ్ లాగా మొక్కకి చుక్క చుక్క అందుతూ మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ డైలీ అందుతూ మొక్కలు బాగా గ్రో అవుతాయి. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్‌ని వేసుకొని మళ్ళీ పాట్ మిక్స్‌ని వేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఇదంతా కంప్లీట్ అయ్యాక కూడా ఏసుకోవచ్చు. మనకు టైం ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. వీక్లీ గానీ, 15 డేస్‌కి గానీ, మంత్లీ కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కంపోస్టింగ్ అయిపోయి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. బాటిల్ ఖాళీ అవుతుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా వన్ టైం కొంచెం అరేంజ్ చేసుకోవటం వల్ల వాసన లేకుండానే మొక్కకు కావలసిన ఏ కుండీలో ఏ మొక్కకి ఎంత కావాలో ఆ సైజు బాటిల్‌ని అరేంజ్ చేసుకొని ఇలా ఇస్తూ ఉండడం వల్ల మనకి గార్డెనింగ్ పని కూడా ఈజీ అవుతుంది. కావాల్సిన పోషకాలు కూడా మొక్కలకి డైలీ అందుతూ ఉంటాయి. వాసన కూడా అస్సలు రాదు ఫ్రెండ్స్. స్మెల్ అంటే అస్సలు ఉండదు. ఇలా ఈజీగా మనం గార్డెనింగ్ ఈజీగానే చేసుకోవచ్చు. ఇలా బాటిల్‌లో కిచెన్ వేస్ట్ గానీ, లీఫ్ వేస్ట్ గానీ, లేదంటే పూల నుండి వచ్చిన వేస్ట్ గానీ, ఆకులు గానీ వేశాక పాట్ మిక్సింగ్ కానీ, కోకోపీట్ కానీ వేయాలి. కొంతమంది హార్డ్‌గా ఉండే మట్టి ముద్దలను వేసేస్తారు. అలా వేస్తే మాత్రం కంపోస్టింగ్ జరగదు ఫ్రెండ్స్. లైట్ వెయిట్ ఉండాలి. పైన లైట్ వెయిట్ ఉంటేనే కిందకి స్లోగా అది కంపోస్టింగ్ ప్రాసెస్ జరిగి మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ కుండీల్లో నాటుకున్న మొక్క టైపును బట్టి కూడా మనం ఎలాంటివి కంపోస్టింగ్‌లో యాడ్ చేయాలో కూడా సెలెక్టివ్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్లె మొక్క ఉంది కదండీ ఫ్రెండ్స్. ఈ మల్లె మొక్కకి మాత్రం మనం అరటిపండు తొక్కలు, ఆనియన్ తొక్కలు ఎక్కువగా ఇస్తూ దానిపైన పాట్ మిక్సింగ్ వేసుకుంటే మాత్రం మల్లె మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ బాగా అందుతాయి. ఇలా కాకుండా కొంతమంది కంపోస్టింగ్ కుండలను తెచ్చుకొని కూడా అందులో కంపోస్టింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసినప్పుడు చాలామందికి సక్సెస్ కాదు.
కొంతమంది మాత్రం ఈ కుండల్లో వేసి బాగానే తయారు చేసుకోగలుగుతారు. కానీ ఇలా కుండలు తీసుకువచ్చి పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్లో ఒక చిన్న కుండీని కిందన మట్టి వేసి ఉంచుకొని దానిపైన కుండని అరేంజ్ చేసుకొని కిచెన్ వేస్ట్ అండ్ లీఫ్ వేస్ట్ ఇలాంటివన్నీ వేస్ట్ అంతా అందులో వేసేసి దానిపైన ఎర్రమట్టిని వేసేసి దానిపైన కూడా మొక్కలు నాటుకోవచ్చు. మనకి స్లోగా ఈ న్యూట్రియంట్స్ అన్నీ రిలీజ్ అవుతూ మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతూ ఉంటాయి. వీటితో పాటు మొక్కలు నాటుకున్న తర్వాత మొక్కలు బాగా ఎదిగిన తర్వాత 1 మంత్ 1.5 మంత్కి మనం ఎక్స్ట్రా కొంచెం కిచెన్ కంపోస్టింగ్ వేస్తూ ఉంటే మొక్కలు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ చాలా బాగా వస్తాయి. అందుకోసం ఒక టబ్ తీసుకుని అందులో కిచెన్ వేస్ట్ అంతా వేసేసి దానిపైన కొంచెం పాట్ మిక్సింగ్ వేసి దానిపైన ఎర్రమట్టిని వేసి ఇలా ఒక వేరే టబ్లో ఉంచుకున్నాను ఫ్రెండ్స్. దీనిపైన కూడా కొంచెం వేపాకులు తెచ్చి వాటిని వేసేసి ఉంచేసాను. ఇలా సమ్మర్ సీజన్లోనే మనం ఎక్కువగా కంపోస్టింగ్ని అరేంజ్ చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటే కంపోస్టింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది ఇలా అరేంజ్ చేసుకున్న ఈ టబ్బు ఒక 15 to 1 మంత్ లోపు బాగా కంపోస్టింగ్ జరుగుతుంది. దీన్ని కొంచెం కొంచెం తీసి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ బాగా అంది మొక్కలు బాగా గ్రో అవుతాయి. నేనైతే నాకున్న కొంత ప్లేస్లో ఎక్కువ మొక్కలను పెంచుకోవాలనుకున్నప్పుడు ఇలా పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్లో పెంచుకోవాలనుకుంటాను ఫ్రెండ్స్. ఈ రకంగా కంపోస్టింగ్ కూడా వాసన లేకుండా ఈజీగా చేసుకుంటున్నాను. ఈ కంపోస్టింగ్లో ఈ బాటిల్స్లో కొంచెం నీమ్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే వేపాకులు వేసుకోవచ్చు, లేదంటే ఆవు పేడని కౌ డంగ్ను కూడా కొంచెం వేసుకోవచ్చు. అలా వేసుకొని కూడా మొక్కలకి అందిస్తూ ఉండవచ్చు. ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకొని ఇవ్వలేని వారికి ఇది బెస్ట్ సొల్యూషన్. ఈ రకంగా ఇంట్లోనే సులభంగా ఆర్గానిక్ గార్డెనింగ్ని చేసుకోవచ్చు. ఈ రకంగా ఇంట్లోనే ఈజీగా గార్డెన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ప్లీజ్ లైక్, షేర్ and make a comment on this video. Please share as many groups as possible. Thank you for watching. Have a nice day.